హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిపించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి దాదాపు 5.75 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ తర్వాత వెంటనే అది డిసెంబర్లో జరిగితే మళ్ళీ జనవరిలో వెంటనే స్విట్జర్లాండ్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అటెండ్ అయ్యి అక్కడ చేసుకున్న ఒప్పందాల్లో కూడా సింహభాగం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్సే. ఒకవైపు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మీద ఫోకస్ చేస్తూనే ఇంకొక వైపు పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఇదంతా సానుకూలమైన పాజిటివ్ దృక్పథంతో చూసేవారికి కొంత అర్థమవుతుంది. కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ప్రతిపక్షం పోషిస్తూ ఉంటే కొన్ని అధికార పక్షం పోషిస్తూ ఉంటుంది. నాకు దాంతో సంబంధం లేదు, దీంతో సంబంధం లేదు. జస్ట్ నాకున్న సమాచారాన్ని ఒక పాజిటివ్ కోణంలో ఇవ్వడం మాత్రమే నా ఉద్దేశం. సరే, నెగటివ్ చెప్పేవాళ్ళకు ఖచ్చితంగా వ్యూస్ ఎక్కువ రావచ్చు, ఎందుకంటే ప్రజల్లో నెగటివిటీ నరనరాన జీర్ణించుకుపోయింది. కొందరైతే ఢమాల్ ఢిమేల్ అన్న థంబ్నెయిల్స్ చూసి మాత్రమే వీడియోస్ చూసేవారున్నారు. బట్ ఐ గో విత్ ఓన్లీ పాజిటివ్ న్యూస్. నచ్చితే ఆ పాజిటివిటీని పికప్ చేసుకోండి, నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి నిరభ్యంతరంగా, నో ప్రాబ్లం. కానీ నేను మాత్రం పాజిటివిటీనే చెప్తాను, పాజిటివ్ వార్తలని చెప్తాను. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన తర్వాత రియల్ ఎస్టేట్ నా నెక్స్ట్ డెస్టినేషన్ అని చెప్పి నేను రియల్ ఎస్టేట్ని ఎంచుకున్నాను. అందుకోసం నేను వీడియోలు చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నా ఈ వీడియోస్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్తూ ఉంటాను. నేను చెప్పే వాటిలో ఎవరైనా విభేదిస్తే ఆ విభేదానికి సంబంధించి కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు, నాతో మాట్లాడవచ్చు. నేనే 100% నిజం అని చెప్పలేను. ఒక్కోసారి నాకు అందిన సమాచారం నేను 2-3 టైమ్స్ మల్టిపుల్ క్రాస్ చెక్ చేసుకున్నా కూడా అది మేబీ సమ్ టైమ్స్ అవాస్తవం తేలొచ్చు. సో అలాంటి సందర్భాలలో నన్ను నేను కరెక్షన్ చేసుకోవడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఇప్పుడు జర్నలిజం అన్ని సంవత్సరాలు చేసినప్పుడు అన్ని సందర్భాలలో మనకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని అనుకునే ముందుకెళ్తాం. సో యూట్యూబ్కి సంబంధించి నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అదే రకంగా చేస్తున్నాను. నాకున్న సోర్సెస్ ద్వారా నేను క్రాస్ చెక్ చేసుకోవడం, తద్వారా ముందుకెళ్ళడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు నాకు పొద్దునే ఒక ఆయన కాల్ చేసి చాలాసేపు మాట్లాడిన తర్వాత చివరిలో ఒక మాట, అదేదో ఛానల్ పేరు చెప్పారు, నేను చెప్పదలుచుకోలేదు. అతను అసలు ఫ్యూచర్ సిటీ లేదు, ఈచర్ సిటీ లేదు అని అంటున్నాడు. సేమ్ ఆ మాట ఈ మధ్యనే ఒక పెద్ద మనిషి అన్న మాటల్లాగా పోల్చుకున్నాను నేను. సరే, ఏంటా ఆ యూట్యూబ్ ఛానల్ నేపథ్యం ఏంటా అని చెప్పి ఒకసారి నేను బ్యాక్ చెక్ చేసుకుంటే దట్ ఈజ్ విపక్షం ఫండింగ్ చేస్తున్న సంస్థ, తెలిసిపోయింది క్లియర్గా. సో అలాంటి వాళ్ళ నుంచి పాజిటివిటీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? మళ్ళీ అదే ఛానల్ రేపు పొద్దున వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇక ఇదంతా అసలు మామూలుగా ఉంటుంది మళ్ళీ. సో ఇట్లా ఏ గూటికాడ ఆ పాట పాడే తత్వం మనది కాదు. నేనైతే పాజిటివిటీ క్లియర్గా చెప్పాలి. గతంలో కేసీఆర్ చేసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా, లేకపోతే జాతీయ స్థాయిలో బీజేపీ చేస్తున్నా కూడా నేను అన్ని చెప్పే ప్రయత్నమే చేస్తాను. అదే మాటల్లో ఒక అంశం ప్రస్తావనకు వచ్చింది. అసలు ఫ్యూచర్ సిటీ అనే దానికి బీజం ఎక్కడ పడింది, ఎవరి టైంలో పడింది, ఒక్కసారి ఆలోచించాలి. అప్పుడు తెలుస్తుంది. తర్వాత ఆయన ఫార్మా అన్నాడు, ఈయన ఫ్యూచర్ అన్నాడు అని కూడా నిజానికి అక్కడ ఫార్మా సంస్థ కాకుండా అమెజాన్ డాటా సెంటర్కు జాగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. మరి ఆనాడే ఫార్మాను పక్కన పెట్టి జనరల్ స్థాయికి రావడం మొదలయ్యింది. అది జరిగింది ఎప్పుడు? 2022లో. అప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఇది ఒక్కసారి ఆలోచించి తెలిసిపోతుంది. కేసీఆర్ భూసేకరణ చేసినప్పుడు ఫార్మాసిటీ అని అనుకున్నారు, కానీ ఒకే ఫార్మా కంపెనీలను ఒకే చోట పెట్టడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం ఆనాటి అధికార యంత్రాంగం కేసీఆర్కు చెప్పడం, ఆయన దాన్ని మల్టిపుల్ సెక్టర్స్గా మార్చే ప్రక్రియ మొదలవ్వడం జరిగిపోయింది. ఒకవేళ 2023 ఎలక్షన్స్లో కనుక కేసీఆర్ మళ్ళీ వచ్చి ఉంటే ఆయన ఇప్పుడు జరుగుతున్న దాన్నే టేకప్ చేసేవారు. సరే, ఇప్పుడు అధికారం పోయి విపక్షానికి పరిమితం అయ్యారు కాబట్టి ఇప్పుడు విపక్ష భాషనే ఉంటుంది. విపక్ష భాష ఏంటి? ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ, ప్రతి విషయంలోనూ తప్పుపట్టడం. అలా తప్పుపట్టక ప్రభుత్వం బాగా చేస్తుంది అంటే అయిపోయాయి, ఒక్క మాటతో అయిపోద్ది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓట్లు అడిగని దుస్థితి పడిపోతారు. సో ఇది అందరికీ తెలుసు. రాజకీయ క్రీడలో ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఎందుకు ఎలా ఎప్పుడు మాట్లాడతారనేది తెలుసు మనకు.
అయినా కూడా ఆ మాటలను బేరీజు వేసుకొని కొన్ని కంక్లూజన్స్ వస్తుంటారు కొంతమంది. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం ఒకవైపు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఇంకొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా శరవేగంగా అడుగులేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రధానంగా రవాణాకు సంబంధించి క్లియర్ కట్గా రోడ్లకు సంబంధించిన ప్రణాళిక రెడీ అయిపోయింది, క్లియర్ కట్గా. దాంతోపాటు అక్కడ కావాల్సిన పవర్కు సంబంధించి ఆల్రెడీ గతంలో కేసీఆర్ ప్రభుత్వమే అతిపెద్ద పవర్ గ్రిడ్, అదే రకంగా భారీ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక కావాల్సింది ఏంటి? నీరు. ఇప్పుడు లేటెస్ట్గా నీటికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటి? తద్వారా ఫ్యూచర్ సిటీకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది మౌలిక వసతుల రూపంలో అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎంత చదువుకున్నా, ఎలాంటి హోదాలో ఉన్నా కూడా, ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున చేస్తున్నా కూడా మళ్ళీ క్లియర్ కట్గా అవగాహన లేకుండా కూడా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. నేను పదే పదే చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్ అనేది ఎక్కడ వస్తుంది అది చూసుకోండి అనేది నేను చెప్తుంటాను. ఇవాళ ఒక మిత్రుడు నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, మీర్ ఖాన్ పేట మీద మీరు నెగిటివ్గా చెప్పడం మానేయండి అని. అది రిక్వెస్టా బెదిరింపా నాకు అర్థం కాలే. అఫ్ కోర్స్ రిక్వెస్ట్ లాగానే అనిపించింది, ఎందుకంటే కింద విచారం ఉన్న ఈమో పెట్టాడు. సో దానికి కూడా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడు అనలేదు పాజిటివ్ పాయింట్స్ లేవని. మీర్ ఖాన్ పేట ఖచ్చితంగా ఒక సెంటర్లో ఉంది. ఇటు సాగర్ రోడ్డుకు, ఇటు శ్రీశైలం రోడ్డుకు ఎగ్జాక్ట్ మధ్యలో వస్తున్న రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో ఉంది. కానీ రతన్ టాటా రోడ్డు మీద లేదు, అదొకటి. తర్వాత ఇంకొకటి నేను చెప్పే మైనస్ పాయింట్ ఒకటి, ఆ మీర్ ఖాన్ పేట నుంచి యాచారం వైపు వెళ్లే రోడ్డును ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రోడ్డును చూపిస్తూ బిజినెస్ చేసుకున్న వాళ్లకు మాత్రమే నేను చెప్తున్నాను ఈ మాట. ఆ రోడ్డును చూపిస్తూ అధిక రేట్లకు ప్లాట్లు అమ్ముతున్న వాళ్లకు మాత్రమే చెప్తున్నాను నేను. మీకు రీజనబుల్ ప్రైస్ ఉంది, తీసుకోండి. అలాగే నంది వనపర్తి కూడా పదే అడుగుతుంటున్నారు. నంది వనపర్తి దగ్గర ఇంకా భూసేకరణ జరగలేదు కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది అని చెప్తున్నారు. కానీ నేను నంది వనపర్తి వద్దని చెప్పట్లేదు, సింగారం వద్దని చెప్పట్లేదు, మీర్ ఖాన్ పేట వద్దని చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీర్ ఖాన్ పేట పక్కనే ఒక వెంచర్లో నేను దాదాపు 20 ప్లాట్ల వరకు అమ్మాను నేను. అది బిట్వీన్ మీర్ ఖాన్ పేట అండ్ కుర్మిద్దా మధ్య ఉంటుంది. సో అట్లా నేను ఎందుకు నెగిటివ్గా చెప్తాను? ఒకటి, నేను చెప్పేది ఫాస్ట్గా గ్రోత్ అయ్యే ప్లేస్ని ఎంపిక చేసుకోండి అని చెప్తాను. అది ఫాస్ట్గా గ్రోత్ అయ్యే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే, ఫస్ట్ ఫేజ్ భూసేకరణ జరిగిన 6-7 గ్రామాలు, బేగరకంచ, పంజాగూడ. మళ్ళీ క్లియర్గా చెప్తాను నేను, మీరు నోట్ చేసుకోండి. ఒక అతను రాసుకున్న డైరీ కూడా చూపించారు నాకు, థ్యాంక్ యూ బ్రదర్. బేగరికంచ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది, ప్లస్ మొన్న గ్లోబల్ సమిట్ జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆ రైతుల కోసం డెవలప్ చేసిన టౌన్షిప్ ఉన్నది, ఇది బేగరికంచ. తర్వాత పంజాగూడ, ఇక్కడ ప్రభుత్వం పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసింది, భారీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి కావాల్సిన పవర్ సప్లైకి అన్ని రకాల ఏర్పాట్లు గత ప్రభుత్వమే చేసింది. నేను రేవంత్ రెడ్డి గారికి ఆపాదించట్లేదు, అది కేసీఆర్ గారి ప్రభుత్వమే చేసింది. ఆ 200 ఫీట్ రోడ్ కూడా ఆ ప్రభుత్వమే వేసింది. అదంతా ఏరియా మనకు పంజాగూడ వస్తుంది. ఆ తర్వాత సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కుర్మిద్దా తాండా, ఆ తర్వాత తాడిపర్తి, ఆ తర్వాత నానక్ నగర్, ఆ తర్వాత నక్కర్త, మేడిపల్లి. దాన్ని మేడిపల్లి అంటారు. అక్కడ కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ ఫార్మాసిటీ కోసం ఎక్స్క్లూజివ్గా పోలీస్ స్టేషన్ 3.5 సంవత్సరాల కింద పెట్టింది. ఓకే, ఇది ఈ ఫస్ట్ ఫేజ్కు దగ్గరలో తీసుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 13,440 ఎకరాలు వచ్చే 5-6 సంవత్సరాల్లో అద్భుతంగా అభివృద్ధి కాబోతుంది. 3 ఏళ్లలో కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ ఆపరేషన్స్ రావడానికి ఇంకో 2 ఏళ్లు పడుతుంది. సో షార్ట్ టర్మ్ 5-6 ఏళ్ల టార్గెట్ ఉన్న వాళ్ళు ఈ నేను చెప్తున్న గ్రామాలకు దగ్గరలో, అంటే అటు మేడిపల్లి దగ్గరలో ఏమొస్తాయి అంటే మేడిపల్లి ఒకటి, నక్కర్త మేడిపల్లి ఒకటి, ఆ పక్కనే కొత్తపల్లి ఉంటుంది, ఆ పక్కనే తక్కలపల్లి ఉంటుంది, ఆ పక్కనే మల్కీస్ కూడా ఉంటుంది. ఇవి ఫస్ట్ ఫేజ్కు దగ్గర అటు సాగర్ వైపు. ఇక ఇటువైపు చూస్తే మనకు ఉట్లపల్లి, ముచ్చర్ల, కడతాల్, అల్మాస్ కూడా, ఇవి ఇటువైపు ఫస్ట్ ఫేజ్కు దగ్గరలో, ఇది శ్రీశైలం రోడ్డు వైపు. ఒకటి ఏంటంటే ప్రైస్కి అటు ఇటు ప్రైస్ పోలిస్తే ఒక 2-3 వేలు తేడాలో ఉంది పర్ స్క్వేర్ యార్డ్. కాబట్టి నేను అది ఆచితూచి కొలుచుకొని సరిగ్గా చూసుకోమని చెప్తాను. ఇప్పుడు మీకు మీర్ ఖాన్ పేట ఇంట్రెస్ట్ ఉంది, నంది వనపర్తి ఇంట్రెస్ట్ ఉంది, సింగారం ఇంట్రెస్ట్ ఉంది, నిరభ్యంతరంగా తీసుకోండి. కానీ వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. నేను ఇది చెప్తున్నాను క్లియర్గా. అంతకు మించి నాకు ఏ ప్రాంతం మీద ఏమీ లేదు. రేపొద్దున నాకు అక్కడ వెంచర్ వస్తే నేను కూడా సేల్ చేసుకోవచ్చు, అది పెద్ద అదేం కాదు. కాకపోతే నేను వెయిటింగ్ పీరియడ్ క్లియర్గా చెప్తాను. 5 ఏళ్లకెంత, 10 ఏళ్లకెంత, 15 ఏళ్లకెంత, ఎక్కడ 5 ఏళ్లకు డెవలప్ అవుతుంది, ఎక్కడ 10 ఏళ్లకు డెవలప్ అవుతుంది, ఎక్కడ 15 ఏళ్లకు డెవలప్ అవుతుంది. ఇది నేను క్లియర్ కట్గా చెప్తాను. నేను చెప్పిన మాట ప్రతిదానికి ఆధారం ఉంటుంది. ఆధారాన్ని చూపిస్తూ చెప్తున్నాను కాబట్టి నన్ను నమ్మని రిక్వెస్ట్ చేస్తుంటాను నేను.
దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇక ఇవాళ ప్రభుత్వం లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే ఫ్యూచర్ సిటీకి ప్యూర్ వాటర్ను పంపడానికి, అక్కడ పారిశ్రామిక అవసరాల కోసం, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్, ఇది పారిశ్రామిక అవసరాల కోసం నీటిని అందించడానికి ఏర్పాటు చేసిన కొత్త నిర్ణయం. ఏంటంటే ఫ్యూచర్ సిటీకి ప్యూర్ వాటర్ అనే పేరుతో ఉంటూ కనిపిస్తుంది. హైదరాబాద్లో నాగోల్ ఏదైతే ఉందో, నాగోల్ అందరికీ తెలుసు, మూసీ రివర్ ఉంది. మూసీ రివర్ని అక్కడ రీట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ రీట్రీట్మెంట్ చేసే ప్లాంట్ నుంచి ఏకంగా 65 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఫ్యూచర్ సిటీకి నీటిని తరలించడానికి, ఆ శుద్ధి చేసిన నీటిని తరలించడానికి, అది కూడా పారిశ్రామిక అవసరాల కోసం తరలించడానికి ప్రభుత్వం లేటెస్ట్గా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. ఆ 65 కిలోమీటర్ల పైప్ లైన్ వేయడానికి 2000 mm సైజులో పైప్ సైజ్ ఉంటుంది, వాటర్ పైప్ సైజ్ ఉంటుంది. దాని నుంచి నాగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి, పంపడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మురుగునీరు శుద్ధి చేసి తరలింపు చేస్తున్నారు. మురుగు శుద్ధి చేసిన తర్వాత నీటిని తరలిస్తారు. త్వరలో డిపిఆర్ రూపకల్పనకు టెండర్లు 906 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం టేకప్ చేస్తుంది. వాటర్ బోర్డు రీసైకిల్డ్ నీటిపై భారీ ప్రణాళిక రూపొందించారు. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా ఇది పేరుగాంచబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. గ్రేటర్ పరిధిలో అభివృద్ధి చెందనున్న భారత్ ఫ్యూచర్ సిటీ నీటి అవసరాలు తీర్చేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు గ్రే వాటర్ ప్రాజెక్టుకు సిద్ధమవుతుంది. దాదాపు 906.5 కోట్ల అంచనా వ్యయంతో నాగోల్ ఎస్టీపీ నుంచి శుద్ధి చేసిన నీటిని ఫ్యూచర్ సిటీకి పంపింగ్ చేసేందుకు పైప్ లైన్ నిర్మాణానికి ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుతం నాగోల్ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు మూసీలోకి వృధాగా పోకుండా దీనిని ఉత్పాదక రంగంలోకి మళ్లించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇది పూర్తయితే దేశంలోనే భారీ స్థాయిలో గ్రే వాటర్ను తరలించే మొట్టమొదటి ప్రాజెక్టుగా పేరుగాంచబోతోంది అనేది ఇన్ఫర్మేషన్. మొత్తం ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం నాగోల్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 65 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించాలని జలమండలి నిర్ణయించింది. ప్రాథమిక అంచనా ప్రకారం నాగోల్ నుంచి గౌరెల్లి సాగర్ రింగ్ రోడ్డు మీదుగా తుర్కయాంజల్ ఆదిబట్ల ఐటీ హబ్ నుంచి, అక్కడి నుంచి శ్రీశైలం హైవేకి సమాంతరంగా ఫ్యూచర్ సిటీ వరకు 2000 mm వ్యాసం కలిగిన పైప్ లైన్ నిర్మిస్తారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. డిపిఆర్ రూపకల్పన కోసం టెండర్లు పిలుస్తున్నారు. పైప్ లైన్ నిర్మాణంపై డిపిఆర్ రూపకల్పన కోసం త్వరలో టెండర్లు పిలిచేందుకు వాటర్ బోర్డు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఓ ఏజెన్సీ సర్వే నిర్వహించి పైప్ లైన్, పంపింగ్, డెలివరీ స్టేషన్లు, విద్యుత్ సౌకర్యం, స్కార్డా సిస్టమ్, నివాసాలు, నిర్మాణాల వ్యయాలపై ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఆ ప్రాథమిక నివేదికను ఆధారం చేసుకుని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపకల్పనకు ఒక కన్సల్టెంట్ని నియమించడానికి ప్రస్తుతం టెండర్లు పిలువబోతున్నారు. డిపిఆర్ రూపకల్పన కోసం అధికారికంగా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. కాగా గ్రే వాటర్ను ఫ్యూచర్ సిటీకి తరలించి విక్రయిస్తే ఏడాదికి సుమారు 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు రాబడి కూడా వస్తుందని జలమండలి అంచనా వేస్తుంది. ఇక దీనికి టెక్నికల్ పాయింట్స్ కూడా కొన్ని చెప్తాను. టకటక రోజువారీ మురుగునీటి ఉత్పత్తి 1950 LMD మిలియన్ లీటర్ గ్యాలన్ పర్ డే. ప్రస్తుతం ఎస్టీపీలు 45 ఉన్నాయి. మురుగు శుద్ధి 1878 LMD. నిర్మాణంలో అమృత్ 2.0 ఎస్టీపీలు 39, వీటి సామర్థ్యం 972 LMD. మొత్తం శుద్ధి పూర్తయితే మురుగు శుద్ధి సామర్థ్యం 2850 LMDకి చేరుకుంటుంది అనేది అంచనా. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి డిపిఆర్ రూపకల్పన కోసం ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని ఎంపిక చేయడానికి, టెండర్లు పిలవడానికి రంగం సిద్ధమైన పరిస్థితి. అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి రవాణా కావచ్చు, పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, పారిశ్రామిక అవసరాల కోసం ఇవి ప్రధానమైన మౌలిక వసతులు. ఈ మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రస్తుతం రంగం సిద్ధం చేస్తుంది. సేమ్ టైం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొస్తున్న సంస్థలతో కూడా శరవేగంగా ముసాయిదా MOUలను కుదుర్చుకునే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.